రకంగా పుట్టుకొస్తున్నాం. అలాగని మనం దేవుని మాట వినినా వినకపోయినా, నువ్వు దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, కన్నాడు గనక నిన్ను పెంచక తప్పదు. నిన్ను కన్నాడు, నిన్ను పెంచకుండా ఉండలేడు. కన్నాడు గనక నిన్ను పెంచక తప్పడు. అందుకేనండి 850 కోట్ల మంది కూడా ఈరోజు ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరండి. ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరు. నీళ్లు లేక ఎండిపోయేవాళ్ళు ఎవరు లేరు. సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, వాయువులు పైకెళ్ళాలి, మన దేశాల మీదకి రావాలి, వర్షాలు కురవాలి, పొలాలు పండాలి, వాటిని నూర్చుకొని భద్రపరుచుకొని మనం దాచుకోవాలి, దాచుకొని ప్రతిపూట తినాలి. తింటూ మన కోసం బతుకుతున్నాం. అది మనం చేసిన పెద్ద తప్పు. ఇవన్నీ తింటున్నావే, ఇవన్నీ ఎవరిచ్చారో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా దేవుడి గురించి? ఏమండి, ఈ కొత్త సంవత్సరంలో ఈ చక్కని మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, కొత్త సంవత్సరం వచ్చిందని టపాసులు పేల్చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? టపాసులు పేల్చుకున్న వారికి ఏమర్థమైంది? సత్యభామ నరకాసురుణ్ణి చంపేసింది. సత్యభామ నరకాసురుని చంపేసింది కనుక పండుగ చేసుకున్నారు. నరకాసురుడు చచ్చిపోయాడని వాళ్ళు జువ్వలు కాల్చుకున్నారు, ఇది కాకరపోతులు కాల్చుకున్నారు, టపాసులు పేలుస్తున్నారు. అంటే మమ్మల్ని నాశనం చేసేవాడు చచ్చిపోయాడు. ఓకే, దాని కొరకు టపాసులు పేల్చారంటే అది రైటు. మరి దేవుణ్ణి ఎరుగని వారు ఎందుకు టపాసులు పేలుతున్నారు? కొత్త సంవత్సరం అట, కొత్త సంవత్సరం. దేవుడు నిన్ను ఉంచితే నువ్వు కొనుక్కున్న టపాసులు కూడా ఆ రోజు ఉండిపోతాయి. ఎందుకంటే ప్రపంచానికి మనిషి ఎందుకు పుట్టాడో అర్థం అవ్వలేదు. ఓకేనా?